సిత అంటే ఏమిటో తెలుసుకుందాం. మూడో నామంలో సింజాణ, మంజీర, మండిత శ్రీ పదాంబుజ కదా సి తీసుకున్నాడు. తా కూడా తీసుకున్నాడు. మండితాలో తా తీసుకున్నాడు. ఏమైంది? సిత అయింది. అవునా? ఈ సిత అంటే ఏంటబ్బా బాబు? ఉమ్? అదే సితయే సీత. దీన్ని అక్షరాలను అటు ఇటు మార్చండి. ఉమ్? ఆ, సితయే సీత. అంటే తెల్లనైనది అని. సీత అంటే తెలుపు వర్ణంలో ఉన్నదని సీత అంటారు. అంటే నాగేటి చాలు. నాగేటి చాలు అంటే నాగలి ఉంటుంది కదమ్మా, దున్నుతారు. సీతమ్మ వారు ఎలా పుట్టింది? నాగేటి చాలుతోనే పుట్టింది కదా, దున్నుతే. జనకుడు దున్నుతున్నప్పుడు పెట్ట బయటపడింది కదా, నాగేటి చాలు. దాని నుండి ఉద్భవించేది అని అర్థం సీత అంటే. ఇక్కడ మీరు శ్రీ విద్య ఉంది. సీత కదా బాగానే అర్థం చేస్తున్నారు. జనకుడు సీత జననం ఎలా జరిగింది? నాగేటి చాలుతో దున్నుతుంటే ఒక పెట్టె అడ్డు తగులుతుంది, ముందుకు వెళ్ళదు. అక్కడ తవ్వమని చెప్తాడు రాజగురువు. ఏమ్మా, అప్పుడు ఆ పెట్టెని బయటికి తీసుకొచ్చినప్పుడు, తెరిచినప్పుడు సీతమ్మ వారు అందులో నవ్వుతూ కనిపించింది పుట్టినప్పుడు. సో నాగేటి చాలుతో పుట్టింది కాబట్టి, భూమి నుండి పుట్టింది కాబట్టి సీత జననం తెలుసు. అవునా? సీతయే సీత. సీత అంటే తెల్లనైనది, సీత అంటే నాగేటి చాలు, దాని నుండి ఉద్భవించింది కాబట్టి ఆమె సీత అయిందండి అని చెప్పేశారు. బాగుంది. ఇక్కడ ఏమిటి మీ ఇక్కడ మీరు తెలుసుకోవలసిన శ్రీ విద్య బ్రహ్మ విద్య ఏంటంటే, పరాశూన్యము భూమి పైన, పరాశూన్యము సృష్టికి పూర్వము భూమి, ఏమీ లేదు. అంధ తమస్ అంటే ఒక నల్లగా ఉంటుంది అనేది కూడా కాదు. ఒక పరాశూన్యం ఎలా ఉంటుంది అంటే, ఆ శూన్యంలో ఒకానొకప్పుడు ఒక చలనం వచ్చినప్పుడు అది ఎలా ఉంది? చైతన్యవంతమై కొద్దిగా ఎక్కడో ఒక చోట చైతన్యం వచ్చింది, అది తెలుపు. ఆ చైతన్యము నాగేటి చాలు అంటే సారీ, ఆ తెలుపు ముందు తెలుపు వచ్చింది, కారణం బయటికి వచ్చింది. సృష్టి సృష్టి చేసే సంకల్పం ఆసన్నమైంది కాబట్టి శివుడు నిరీశ్వరుడు ఈశ్వరుడు అయ్యాడని ఆయన తెలుపు. వచ్చి నేనేం చెయ్యాలి? పరాశూన్యం నుంచి వచ్చాను, ఈశ్వరుని అయ్యాను. నిరీశ్వరం నుంచి ఈశ్వరుని అయ్యాను, నేనేం చెయ్యాలి? ఒంటరిగా ఉన్నాను అన్నప్పుడు అలా అనుకోవటం తాను రెండుగా అయ్యాడు. సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఎరుపు వర్ణంలోకి వచ్చాడు. అప్పుడు ఆమె అమ్మవారు బయటకు వచ్చింది కదా. ఇది అంటే ఏంటంటే, పరాశూన్యాన్ని దున్నితే వచ్చినది తెలుపు వర్ణము అని. అదనమాట దాని అర్థం బ్రహ్మ విద్య అంటే. పరాశూన్యం ఈ భూమిని కాదు దున్నటం, ఈ రైతులు చేసే పని కాదు. సృష్టిని పుట్టించాలి అంటే ఏమీ లేని దాంట్లోంచి సృష్టిని బయటికి తీసింది, అది దున్నితే వచ్చింది, చైతన్యంతో వచ్చింది. అమ్మవారి ఆది పరాశక్తి కాబట్టి ఎరుపు ఆ తెలుపు కలిసినప్పుడు ఈ ఈ దున్నటము అంటే ఏంటంటే చైతన్యం వచ్చింది. అప్పుడు ఆ పరాశూన్యం నుంచి ఈ సృష్టి అనేది బయటపడింది అని. అమ్మవారికి సీత అన్న పేరు కూడా ఉన్నది. ఉన్మని స్థానము దగ్గర వచ్చినప్పుడు సుషుష్మా లక్షణములు సీత అని, వైదేహి అని, జనకరాజ పుత్రి అని అంటారు. నేను ఎన్నోసార్లు చెప్పానమ్మా. మనము ఇక్కడ ఏంటంటే నాన్న, మన పుట్టుక ఎక్కడ ఉంది అంటే, నీవు మూలాధారము నుంచి ఉన్మని స్థానం వరకు, ఆజ్ఞాచక్రం వరకు, అంటే ఏంటంటే మూలాధార స్వాధిష్టాన మణిపుర దహర విశుద్ధ ఆజ్ఞ పైన మళ్ళీ అమ్మవారి యొక్క శక్తి సమన ఉన్మన అనే వస్తాయే. ఆ ఉన్మన దగ్గర నీవు నీ శరీరాన్ని, అంటే నీకు అసలైన మృత్యువు అనేది వస్తుంది. అసలైన పుట్టుక సీత పుట్టుక నీకు వస్తుంది. అప్పుడు నువ్వు పుడతావు. ఎలా పుడతావు? కాంతిగా పుడతావు, ఆత్మగా బయటికి వస్తావు. ఇంకా ఆ వైదేహి అంటే దేహస్పృహ అక్కడికి అయిపోయిందని. మళ్ళీ నువ్వు పుట్టినట్టేగా. ఎలా పుట్టావు? దేవతగా పుట్టావు, జీవుణ్ణి దేవుణ్ణి చేశావు. అవునా? సీతని సీత సీతాలక్ష్మి, సీతా మహాలక్ష్మిని చేశావు. అవునా? నీ ఆత్మ బయటకు వచ్చేసింది, నువ్వు చనిపోయావు. శరీరం పడిపోయిన తర్వాత నువ్వేంటమ్మా?
ఇది మృత్యువు అన్నావు ఇక్కడ. కానీ అది జీవాత్మ, ఇంకా తొడుగులు ఉన్నాయి. అవన్నీ వైదేహి ఉన్మని దగ్గర పోతాయి. పోయినప్పుడు నీకు సీత అమ్మవారికి జరిగిన ఇదే, ఆమె ఎలా జననం పుట్టిందో నీవు కూడా ఆ పరాశూన్యంలో అక్కడ ఆ ఉన్మని దగ్గర అలా పుడతావు. పుట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోతావు. అదే భూదేవిలో కలవటము అంటే. ఇక్కడ సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళిపోయిందని కాదు, పరాశూన్యంలో అలా కలిసిపోయిందని, లలితలో కలిసిపోయిందని, లలిత అమ్మవారి స్థితి పొందిందని. అర్థమైందా? ఉమ్, అదే వైదేహి అంటే అది. జనక రాజపుత్రి అంటారు. ఇది రహోయాగంలోని రహస్యాతి రహస్యమైన విషయం. చెప్పాను కదా మీకు, రహోయాగంలో ఉన్మని దగ్గరికి వెళ్తారని చెప్పాను కదా. ప్రాణంతో చేసేది అదే క్రియాయోగం. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ చేయిస్తున్నాను కదా మిమ్మల్ని. అక్కడ తీసుకెళ్ళి మీకు ఆ స్పృహ కూడా తీసి ఆత్మని మళ్ళీ రాజరాజేశ్వరి శ్రీ బ్రహ్మకచ్చం వైపు నడిపించాలి. అక్కడ మీరు సీతా మహాలక్ష్మి అవుతారు. అంతవరకు ఈ భూమియే నీకు, సీతవే నువ్వు, మగవాడు కానీ ఆడవాడు. మూడో కన్ను తర్వాత మగేముంది, ఆడేముంది. జ్యోతికి ఆడ మగ ఎక్కడుంది? ఇది రహోయాగంలోని రహస్యమైన విషయము. కాబట్టి సీత అన్న నామమును ఉన్మని దగ్గర వెష్టి కుండలిని యొక్క విదేహ లక్షణం. ఉన్మని దగ్గర వైదేహి స్థితి వచ్చినప్పుడు అది ఏమిటి లక్షణం? వెష్టి కుండలిని యొక్క విదేహ లక్షణము. నేను అనుకున్నది పడేస్తాడు అక్కడ. అహం, స్వ, పర ఇవన్నీ వదిలేస్తాడు. అసలైన మృత్యు అక్కడ వస్తుంది. అది మహామృత్యు. అక్కడి నుంచి ఆత్మగా బయటికి వస్తాడు. కొబ్బరికాయల్లో నీళ్లులా పగలు కొడితే ఏమొస్తాయి? నీళ్ళే వస్తాయి. రసం అవుతాడు, ఆత్మరసం. అక్కడి నుంచి వాడు రాజరాజేశ్వరి వైపు పరుగులు పెడతాడు. ఇంక అయిపోయింది నాకు అని. ఇంకా నేను చేరుకున్నాను. ఇంటి దగ్గర చేరుకుంటే ఇంట్లోకి వెళ్తావా, బయటికి వెళ్తావా? పక్కింటికి వెళ్ళారమ్మా పేరంటానికి. బయటకు వచ్చినప్పుడు మీ అడుగులు ఎలా ఉంటాయి? మీ ఇంటి వైపే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు కదా. అక్కడ ఉన్నప్పుడు అక్కడే ఉంటావు కబుర్లు చెప్పుకుంటూ. అబ్బో 9 అయిపోయిందండి వెళ్ళిపోవాలి అంటే. ఈ భూమి కూడా ఒక పెద్ద పేరంటం. మనకు అమ్మవారు ఇచ్చిందే పెద్ద వాయనం. ఇదే జీవితం, అదే ప్రాణం, అదే వాయనంగా ఇచ్చింది. జాగ్రత్తగా పెట్టుకుంటే మళ్ళీ అమ్మవారి దగ్గరికే వెళ్తాం. అర్థమైందా? లేదు అంటే కబుర్లలోనే కాలక్షేపంతోనే జీవితం వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? వ్యవహారంగానే చూడాలి కానీ అందులో నువ్వే వ్యవహారంగా తిరగకూడదని. కృష్ణుడు ఎలా ఉన్నాడు? ఆయన చేసిన పూజలు కానీ పునస్కారాలు కానీ ఎవరికి తెలియదు. ఏ భాగవతంలోనూ చెప్పలేదు. శ్రీచక్ర పూజ చేసేది ఎక్కడా లేదు. అన్ని వ్యవహారాలు చేసింది, ఆయన మహత్యాలు చూపించింది. భాగవతం అంతా దాంతోనే నిండి ఉంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆయన సాక్షాత్ అమ్మవారి స్వరూపం అన్నాడు. కానీ ఆయన చేసిన పూజలు పునస్కారాలు శ్రీ విద్య అవన్నీ ఎప్పుడు? మరి భగవద్గీత ఎలా చెప్పగలిచాడు? క్రియాయోగ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది క్రియాయోగ ఎలా చెప్పగలిచాడు? చూసారా? తాను ఎక్కువగా ఉన్నది బ్రహ్మములో, తక్కువగా ఉంది వ్యవహారంలో. ఆయనే అసలైన రాజర్షి. కృష్ణుడే అసలైన రాజర్షి. అక్కడికి ఈ యొక్క నామము సీత అనే నామం పరిసమాప్తం అయింది నాన్న. ఇప్పుడు 4వ నామము సింజానమన మంజీర మండిత శ్రీ పదాంబుజాలో 4వ నామము జకారము. పుట్టి జ జ జ. గురువు గారు శ్రీకృష్ణుడు చేసిన సాధన గురించి గురువు గారు శ్రీ విద్యా రత్నమాలలో చెప్పారు. గురుగారు ఏం చెప్పాడు అని అందులో చెప్పారు గురుగారు. ఎక్కడ అని నేను అనుకుంటున్నాను గురుగారు. ఇప్పుడు గురువుగారు చెప్పారమ్మా, కానీ భాగవతం పురాణాల్లో ఎక్కువ ఉండదమ్మా ఈ విషయాలు అని అంటున్నాను. ఇంకా ఏ పురాణాల్లో కానీ దేంట్లో కూడా లేదు. ఓన్లీ శ్రీ విద్యా రత్నమాల మన పరంపర గురు శిష్యులకు మాత్రమే తెలుస్తుంది గురుగారు. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే తల్లి. కానీ అందరూ చదవరుగా. పురాణాలు అంటే అందరూ చదువుతారు. శ్రీ విద్యా రత్నమాల మీలాంటి వాళ్ళు చదువుతారు. అది మీకే తెలుసు లోకంలో. అందుకే ఏంటంటే పాపం ఆయనది
రహస్యమైన జీవితం ఏదైతే ఉంటుందో, అంటే ఉమ్, దైవీకృతమైన రహస్య జీవితం అది తక్కువగా, అందుకే ఆయన ఎక్కువగా అదృశ్యంగా ఉన్నాడు, తక్కువగా దృశ్యమానంగా వ్యవహారం చేశాడు. అందరూ ఏమనుకుంటారు, తారుమారు చేస్తారు. అది నువ్వు చెప్పింది కరెక్ట్ నాన్న. శ్రీ విద్యారత్నంలో గురువు గారు చెప్పారు, అదంతా శ్రీకృష్ణుల వారి ఆధ్వర్యంలోనే చెప్పడం జరిగింది. అది ఎవరికి తెలియని రహస్యం. భగవద్గీత కానీ, శ్రీ విద్యారత్నం వాళ్ళు కానీ, కృష్ణుల వారు అక్కడ ఆయన పక్కనే కూర్చుని అన్ని, అది ఈ శిష్యులకి అదృశ్యంగా ఉంటాడు కదా, ఆ స్థితికి ఎదురుతే కనిపిస్తాడు. అందుకే ఆయన ఏమంటుంటాడు, పెద్దానికి అమ్మ కృప అంటాడు అంతే. వారే రాయించుకున్నారా అంటాడు మా నాన్నగారు ఎప్పుడు. నేను రాశాను అనే పదం ఎప్పుడూ కూడా ఆయన క్యాసెట్లో ఎక్కడా ఉండదు. ఆయన వినయ చక్ర పూజ చేశాడు కాబట్టి ఆ వినయమే. ఇప్పుడు నేను కూడా అందుకే ఎప్పుడు గురు కృపాహి కేవలం మాతృ, మనదే ఉంది. నీకు ఏదైనా మంచి జరిగిందంటే ఆ గురు కృపాహి కేవలం, మాతృ కృపాహి కేవలం, మనమే నిమిత్తం మాత్రం. ఇప్పుడు 3 జాలు జ జ ఝ నామం అంటే ఉట్టి జానే, కానీ 3 జాలు పెట్టాడు ఇక్కడ గురువు గారు. అంటే ఏంటంటే ఈ యొక్క 46వ మంత్రము సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అనే దాంట్లో 3 జాలు ఉన్నాయి అని, అందుకే జ జ జ అని పెట్టారు. ఈ నామంలో 3 జకారములు ఉన్నాయి. జ అనే లెక్కెట్టుకోండి, నామం రాసుకొని ఎన్ని జాలు ఉన్నాయో లెక్కెట్టుకోండి. ఎవరి దగ్గర పుస్తకాలు ఉన్నాయో పాపం లేని వాళ్ళకి చూద్దాం నాన్న, భవిష్యత్తులో ఎప్పుడైనా మరి మీరు కొనుక్కొని మీ దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ యూ షుడ్ పెట్టుకోవాలి నాన్న, వినటం కాదు. పుస్తకం పెట్టుకొని గురువుగారు ఏం చెప్తున్నారు అనేది రిఫర్ చేసుకుంటూ మీకేంటంటే 2 సార్లు మీరు విన్నట్టు అవుతుంది నా పదం. అర్థమైందా? లేదు అంటే అనుమానాలు ఎక్కువ వస్తాయి. నేను చెప్తూ ఉంటాను, మీరు ఆ నామం చూస్తూ ఉంటే టక్ 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 అని మీకు అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. ఒక చేతితో చప్పట్లు రావుగా, 2 చేతులతోనే చప్పట్లు. మన ప్రయత్నం కూడా ఉంది. సో ఓన్ దట్ బుక్ అండ్ ఫాలో. ఎందుకంటే ఇంకా చాలా ఉంది, 1-2 ఇయర్స్ ఉంది. సో ఈ పుస్తకాలు మీకోసమే కొట్టించాను కాబట్టి తీసుకొని కొనుక్కొని ఓన్ ఇట్. గురుగారు క్లాస్ తీసుకున్నప్పుడు ముందు పెట్టుకొని చదవండి. డబ్బులు ఇచ్చి కొన్నారు కదా పాపం. అది నేను చెప్పడం నా ధర్మం. జ జ జ ఈ నామంలో 3 జకారములు ఉన్నాయమ్మా. అమ్మవారు జకారాక్ష పీఠవాసిని అంటారు. జకారాక్ష శ్రీంకారాసన గర్భితానలసికామే కాదు, ఆమె జకార పీఠవాసిని అన్న దానిని తెలియపరుస్తుంది. ఇవన్నీ రహస్యాతి రహస్యాలు. జకార జ జ జ జకారము అంటే ఏంటంటే, జ అంటే పొట్టుట అని. రహస్యాతి రహస్యములైన కొద్దిగా నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఆయన ఉద్దేశం ఏంటంటే జకారాక్ష పీఠవాసిని. ఎక్కడ జా ఉంటుందో ఆమె అక్కడ ఉంటుంది, ఎక్కడ పుట్టుకుంటుందో ఆమె అక్కడ ఉంటుంది, ఆమె కారణంగా ఉంటుంది అని. చాలా అదే అన్నిటినీ పుట్టించేటప్పుడు ఆమె బిందు రూపంలో ఉంటుంది, జకారంలో ఉంటుంది. ఏమా స్థూలం వరకు ఇదంతా ఆమె పీఠం. బిందువు పీఠం కదా, అవునా? అక్కడ కింద పడేస్తే మనం ఇక్కడ కింద పడ్డాం, జనులుగా పుడుతున్నాం, అవునా? జనులు ఏమ్మా అదనమాట. జా అంటే అది బిందువే జకారాక్ష పీఠవాసిని అంటే జ అన్నది శివశక్తి అయినప్పుడు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉన్నారుగా, విశ్వయోని అంటే కార్యకారణాలు, కర్త కర్మ క్రియ, ఈ 3 అక్కడ పెట్టుకుని ఉన్నది అని. జ జ జ కర్త ఆమె, కర్మ ఆమె. కర్మ అంటే ఈ కర్మలు కావు, అంటే సృష్టి చేయటం, కర్మ ఆవిడే. కర్త కర్మ క్రియ కూడా ఆమె. 3 జాలు ఆమె. ఎక్కడ ఉన్నది? త్రికోణంలో కూర్చుని ఉన్నది. అందుకే ఆమె జకారాక్ష పీఠవాసిని అన్నారు. ఆ అక్షరం ఎక్కడ పుట్టింది అంటే అక్కడ పుట్టింది అని. జానకి అంటే అది. అర్థమైందమ్మా? నా అంటే శివుడు, మళ్ళీ కా అంటే బ్రహ్మ. జానకి సీతమ్మ వారికి అది కూడా పేరుందిగా. అలానే జనకుడికి పుట్టింది కాబట్టి జానకి. జనకుడు అన్నా కూడా మళ్ళీ ఇదే. ఏ పేరు పెట్టుకున్నా ఆ పీఠవాసినియే,
ఆమె జ జ జ. చాలా అర్థమైందా? ఏమ్మా అందరూ బంగారు తల్లులు, అర్థమైందా ఈ నామం? ఎంత అదృష్టవంతులు చూడండి మీరు. అమ్మవారు మీ ఎలా ఆడుకుంటుందో మీతో. ఎంత అదృష్టం ఉంటే మరి అమ్మవారు మీతో ఆ అర్థం చేసుకుంది అంటే ఆటలాడుకుంటుందని. లేదు అంటే ఆమె ఆట నీకు ఎప్పుడు ఆమె ఇంకా దాగుడు మూతల మీద ఆడినప్పుడు ఆమె ఎప్పుడు మీకు కనిపించదు. ఆమె పట్టుబడుతున్నట్టు ఉంటుంది, మళ్ళీ దాక్కున్నట్టు ఉంటుంది. అదే గురువుల యొక్క కృప. ఆ ఆవిడ ఆడే దాగుడు మూతలు చాలా కష్టం అమ్మా. మనం ఆడేవి ఇట్టే పట్టుకుంటారు. ఆవిడ ఆడే ఆమె చిక్కడు దొరకడు. చిక్కినట్టు చిక్కుతుంది. కృష్ణుడు అంతే కదా, చిక్కినట్టు చిక్కుతాడు, మళ్ళీ దొరకడు. జడ్జ వాళ్ళు ఏమ్మా. శ్రీ విద్య కూడా అంతే. పూర్తిగా అర్థమైనట్టు చూపిస్తుంది, మళ్ళీ నువ్వు తెలుసుకుంది ఏమీ లేదు అంటుంది. అదే అదే మళ్ళీ అమ్మవారు అదృశ్యంగానే ఉండిపోయింది. పట్టుకోలేకపోతున్నాం ఏమిటి? అందుకే అమ్మ పాదాలు పట్టుకోండి, అమ్మని పట్టుకునే ప్రయత్నం చేయకండి. అప్పుడు మీకు అమ్మ కరుణతో ఈ బ్రహ్మ విద్య ఇస్తుంది అని. జ అంటే అది. కాబట్టి సారస్వత పరంగా మాత్రమే అర్థం చేసుకోవటం మూర్ఖత అన్నాడు గురువుగారు. సారస్వతంగా అర్థం చేసుకోవద్దు. దీని వెనక దాగి ఉన్న శ్రీ విద్యా మంత్ర రహస్యాన్ని తెలుసుకొని స్వానుభూతి చేసుకున్నదే అసలైన అర్థం. ఏదో ఊహించేసి, ఏదో ఆలోచన చేసేసి, ఏదో కన్క్లూషన్కి వచ్చేసి నాకు అర్థమైపోయిందని 10 మందికి చెప్పావు అంటే అది మూర్ఖత అంటున్నాడు. అది మంత్రశాస్త్ర పరంగా ఆ వెలుగుని పట్టుకుని ఆ వెలుగు ఎక్కడికి తీసుకువెళుతుందో అక్కడికి చేరవలేను. అలా చేరలేకపోతే శ్రీ విద్య అర్థం కాదు. అందుకే ఇది రహస్యాతి రహస్య విద్య అన్నారు. ఈ జ అనే కాంతి ఏదైతే ఉందో ఆ వెలుగును పట్టుకో అంటే నీ ఆత్మని పట్టుకో అని. ఆత్మ ఈ సృష్టి అంతా కూడా అమ్మవారి యొక్క సౌందర్య లహరి. అవునా? విషచూతూ తనీయసి, ఆమె కాంతి చుట్టూ అల్లుకున్న లోకాలు. ఆ వెలుగును పట్టుకో. అది ఎక్కడుంది స్వామి నాలో అంటే ఆత్మ రూపంలో ఉంది. ఆ స్థూల సూక్ష్మతర గురువు ద్వారా నువ్వు ఆ వెలుగుని ఆత్మని పట్టుకొని ఆ వెలుగు ఎక్కడికి నిన్ను తీసుకువెళుతుందో, ఆజ్ఞాచక్రము ఉన్మని ఇప్పుడు చెప్పాను కదా, ఎక్కడ తీసుకువెళుతుందో అక్కడికి చేరవలేను. అలా చేరలేకపోతే శ్రీ విద్య అర్థం కాదు నీకు. అందుకే ఇది రహస్యాతి రహస్య విద్య అన్నారు. అవునా? ఇప్పుడు ఇది మీకు రహస్యాతి రహస్య విద్య అని నేను చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే గురువు గారు చెప్పారు ఆత్మను పట్టుకుంటే రాజరాజేశ్వరి స్థితి అని. ఇది కాంతిని పట్టుకునే వెళ్ళావు కదా. తాడుని మళ్ళీ నిచ్చెన వేసి వెళ్ళావా? స్వర్గానికి నిచ్చెనలు వేసుకుంటూ వెళ్ళావా? బ్రహ్మకచ్చాన్ని కాంతియేగా నీకు దారి. ఇక్కడ స్థూలంలో కూడా లైట్ వేస్తేనేగా నీకు అన్ని వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి. ఇదంతా కాంతి ఆధారంగానే నీ జీవితం నడుస్తుందిగా. దాన్ని పట్టుకొని నీ పనులు ఎలా చేసుకుంటున్నావు నువ్వు? అబ్బా వెధవ ఇప్పుడే తీసేశాడు కరెంటు అని చిట్టుకోవటం కాదు. మళ్ళీ కరెంట్ ఇస్తే ఆ వెలుతురే నీకు ఆధారం. ఈ జ అనేది ఏదైతే ఉందో అది ఏ కాంతి. సూక్ష్మతమంలోకి వెళ్ళు. అవునమ్మా, దాని మూలం దగ్గరికి వెళ్తావు. అవునా? అది ఆ కాంతిని పట్టుకొని నీ ఆత్మ వెళుతుంది అంతే. ఇక్కడ మనం ఏమిటి? ఆత్మ శరీరాన్ని పట్టుకుంటుంది. ఈ శరీరమే నేను అనుకుంటుంది. ఈ శరీరాన్ని నమ్ముకుంటూ మనం వ్యవహారాల్లోకి వెళ్తాం. ఇది కాదు. ఆత్మని ఆత్మ కాంతి స్వరూపం. దాన్ని పట్టుకుని నువ్వు పైకి వెళ్ళాలి. యోగంలో ధ్యానంలో కళ్ళు మూసుకున్నప్పుడు ఏం పెట్టుకుంటావు? కాంతియే పెట్టుకుంటావు. కాంతులకే కాంతి ఆ తల్లి. ఈ స్థూల కాంతుల్లో నీ జీవితం ఎలా గడుస్తుందో సూర్యుడి వలన ఈ లైట్ల వలన నీ జీవితం అంతే కదా. 1 గంట నీకు చీకటి అయింది అంటే నీ పనులన్నీ స్తంభించిపోతాయి. అవునా? అలానే శ్రీ విద్య, ఇది శ్రీ విద్య ద్వారా నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకొని ఆ కాంతియే అన్నిటికీ అన్ని ఆధారాలకి ఆధారం, మూలాధారం. అదేమంటా? అది పట్టుకొని నువ్వు ప్రయాణం చేస్తావు. అప్పుడు కానీ నీకు ధ్యానం అనేది కుదరదు, భక్తి అనేది రాదు, యోగం అనేది జరగదు అని చెప్తున్నాడు.
ఎలా జరుగుతుంది మాయలో ఉన్నప్పుడు? ఎవరిని ధ్యానం చేసుకుందామా? పక్కింటి ఆవిడ మంచి అంటే మంచి విషయం ఏదో చెప్తుందనుకోండి. ధ్యానం చేసుకుందాం రండి అని ఇంకో ఆవిడొచ్చి అందనుకోండి. మీరెందుకెళ్తారు? ఉండండి ఎప్పుడన్నా జేయొచ్చు ధ్యానం. ముందు ఈ విషయం వినియండి. అవునా? ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మాయ. అది ఆధారం కాదని. ఇక్కడ వైపు వస్తే ఆత్మని పట్టుకుంటే ధ్యానము ద్వారా ఏంటి భక్తి ద్వారా ధ్యానము, ధ్యానము ద్వారా యోగము, యోగము ద్వారా లయము. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే దేన్ని పట్టుకొని నువ్వు వెళ్ళావయ్యా అంటే కాంతిని పట్టుకొని. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అనే దానికి అర్థం ఇది. అర్థమైందా? అక్కడికి జ జ జ అయిపోయింది.